ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ఈరోజు పాల్గొంటున్న అతిథులు శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు మహానాడు లోకేష్ హైప్ కోసమేనా, అలాగే సూపర్ 6 ఏం చేస్తారు, ఈ రోజు నుంచి మహానాడు ఆరంభం కాబోతున్న నేపథ్యంలో దాని మీద, అలాగే పవన్ కళ్యాణ్ నిన్న దిల్ రాజు వ్యాఖ్యలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన బెదిరింపులు దిగి ప్రతిష్టను పోగొట్టుకున్నారా, పరువును పోగొట్టుకున్నారా అనే చర్చ జరుగుతూ ఉంది. కేటీఆర్కి మళ్ళీ ఏసీబీ నోటీసుల్లో రాజకీయం ఏమైనా ఉందా, అలాగే ఏపీలో దళితులపై ఆగని పోలీసుల దౌర్జన్యం, అలాగే ఈ రెడ్ బుక్ అనేది ఇప్పుడు వంశీ మీదనే పరిస్థితి చాలా దయనీయంగా మార్చారు. అట్లాగే ఇప్పుడు కాకాణి వంతు వచ్చినట్టుంది. ఎప్పుడెప్పుడో పాత కేసులని ఈనాడు ఇటువంటి ఎల్లో మీడియా అంతా పనిగట్టుకుని రాస్తున్న తీరు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇక రాజశేఖర రెడ్డి గారి పేరు పనిగట్టుకుని ఆ జిల్లాకి మార్చిన తీరు, కడప వైఎస్ఆర్ కడప జిల్లా అని. మరి ఎన్టీఆర్ జగన్ గారు ఆయనకంటే చిన్నవాడైనా కూడా ఎన్టీఆర్ పేరు ఎట్లా పెట్టారు, ఎన్టీఆర్ జిల్లా అని పెట్టేశారు. కానీ ఇక్కడ కడప జిల్లా పనిగట్టుకుని వాళ్ళ మహానాడు నేపథ్యంలో ఇప్పుడు అడావుడి లేట్ చేసినందుకు కూడా ఆఫీసర్లను తిట్టారంట చంద్రబాబు గారు. పైగా వైఎస్ఆర్ చుట్టూ విగ్రహానికి కూడా తెలుగుదేశం జెండాలు కట్టారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వీటన్నిటి మీద మనం చర్చలోకి వెళ్దాం. ముందుగా వీడియోలు చూద్దాం. మొదటి వారము రెంట్లో వేసి రెండో వారము సినిమాని పర్సంటేజ్ లేస్తున్నారు కాబట్టి మాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఆ రెంట్ మీకు రెంట్ కావాలిస్తే పెద్ద సినిమాలు కూడా రెంట్లోనే వేసుకోండి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అన్ని సినిమాల్లాగా పర్సంటేజ్ చేయండి అంటే కమ్యూనికేషన్ వెరీ బ్యాడ్. నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా. ఏప్రిల్ 19 వాళ్ళ మీటింగ్లో ఏం జరిగింది. ఆ వ్యక్తి సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, జనసేనలో కీలక వ్యక్తి అయినా. ఎగ్జిబ్యూటర్స్ ఒకలాగున్నారు, ప్రొడ్యూసర్స్ ఒకలాగున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఒకలాగున్నారు. ఛాంబర్ ఏం చూస్తుంది, ఛాంబర్ అక్కడ లెటర్లో క్లియర్గా ఉంది, కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్. భుజాలు తడుముకుంటున్నారు, నాకెందుకు ఇట్స్ నాట్ రైట్. ఈ సినిమా ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం ఉండదు. గిల్డ్ ఏంటి, ప్రొడ్యూసర్ల మధ్యలో ఉందా, డిస్ట్రిబ్యూటర్ల మధ్యలో ఉందా, ఎగ్జిబ్యూటర్స్ మధ్యలో ఉందా? రైట్. అవి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పిన అబద్ధాలన్నీ వీడియోలుగా వేయాలంటే అది ఎన్ని వందల వేల వీడియోలు అవుతాయో చూడాలి. ఇక వార్తల్లోకి వెళదాం. కుదరని ఏకాభిప్రాయం, కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా. కేసీ వేణుగోపాల్, మహేష్ గౌడ్తోనే రాహుల్ గాంధీ చర్చలు. దీని మీద నమస్తే తెలంగాణ అనుకుంటా అధిష్టానం అపాయింట్మెంట్ దొరకతున్నట్లేదని వాళ్ళు రాశారు. కర్రు కాల్చి వాత పెట్టాలి, పార్టీ మారిన వారిని ఎమ్మెల్యేలకు సంబంధించి కేటీఆర్ వ్యాఖ్య. కేటీఆర్కు మళ్ళీ నోటీసులు ఈ ఫార్ములా కేసు సంబంధించి. దీంతో మనతో మాట్లాడడానికి ఈ లీగల్ సెల్ బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ చైర్మన్ శ్రీ సోమ భరత్ గారు ఉన్నారు. భరత్ గారు చెప్పండి, ఏమిటి మళ్ళీ నోటీస్ వచ్చింది కేటీఆర్ గారికి, దీంట్లో ఏమైనా రాజకీయం ఉందా? మీకు అందరికీ నమస్కారం అండి. నమస్కారం. రాజకీయమే, రాజకీయం లేకపోతే ఏమున్నదండి. జనవరి మొదటి వారంలో హడావుడి చేశారు, పిలుచుకున్నారు, వెళ్ళారు. ఒక దగ్గర సుమారుగా 100 ప్రశ్నలు అడిగినారు. వాటికి అన్నిటికీ సమాధానం చెప్పారు. 100 ప్రశ్నలు అడిగారా? దాదాపు ఒక 100 ప్రశ్నలు, 80 పైచేలకు ప్రశ్నలు అడిగినారు. ఆయన ఓపెన్ గా చెబుతున్నాడు కదా కేటీఆర్ గారు, నేనే హైదరాబాద్ కోసం రాష్ట్రానికి ఉపయోగపడద్దని చెప్పి 54 కోట్ల మంజూరు నేనే చేశానని చెప్పిన తర్వాత ఇంకేం అడుగుతారు, నాకు అర్థం కావట్లేదు. ఏమున్నదండి, అందులో ఒక పాలసీ డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంది, అధికార యంత్రాంగం దాన్ని అమలు చేసేది. దాని ఫలితాలనే ఈ రాష్ట్రం మంచిగా సానుకూలంగా అనుభవించింది. దానివల్ల మంచిగా జరిగింది. దాంట్లో కావలసుకొని ఏదో ఒక కేసు పెట్టాలి. ఇవాళ వాళ్ళు సమస్యలు సుడిగుండా ఉన్నారండి. ఇంకా బయట అవమానాలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ చేతగాంతనం వల్ల. పరిపాలన సరిగా చేయకుండా వాటి నుంచి వచ్చిన ఉపద్రవాలు ఏవైతే ఉంటాయో సామాన్యంగా రాజకీయ పార్టీకి ఉండే ప్రశ్నలు ఏవైతే వాటి నుంచి బయటపడే దానికోసం, వాటిని మళ్లించే దానికోసం, వాళ్ళ సమస్యలను పక్కదారి పట్టించే దానికోసం, ప్రజల దృష్టిని మరి ఏమవుతుంది ఇప్పుడు ఈయన అమెరికా యూకే భరత్ గారు ఏమీ లేదు ఇందులో. భరత్ గారు అమెరికా యూకే వేదికల నుంచి కూడా కేటీఆర్ గారు చెప్పారు, చాలా స్పష్టం చేశారు. నేను వస్తాను, నేను కోఆపరేట్ చేస్తాను అన్నది.
అవును. ఇవాళ కరెక్ట్ గా తను విదేశీ ప్రయాణం పెట్టుకున్న రోజునే కావాల్సుకుని ఇవాళ నోటీస్ ఇవ్వడం అంటే వాటి ఉద్దేశం ఏంటో ఎవరైనా దాన్ని చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. రైట్, అంటే ఇది ఈ పాయింట్ ఈ పాయింట్ బాగుంది నిజంగా. విదేశీ యాత్ర తర్వాత కరెక్ట్. రేవంత్ రెడ్డి గారు ఆయన చాలా పెద్ద అఫెన్స్ లో ఈడీ తర్వాత వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి మొదలు కావడము, వీటన్నిటి ఈ ఇష్యూస్ అన్నింటినీ పక్కదారి పట్టించడానికి కోసం ఇది ఒక రైట్. ఓకే, నేను అడిగేది మీకు కనపడుతున్నట్లేదు. హలో హలో, నేను అడిగేది మీకు కనపడుతున్నట్లేదు. హలో, రైట్, ఓకే, ధన్యవాదాలు భరత్ గారు. కృష్ణరాజు గారు, మీరు కూడా సంక్షిప్తంగా కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం మీద మీరేమైనా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కవిత గారితో రాజ్యసభ సభ్యుడు దామోదర్ గారు వీళ్ళు చర్చలు జరిపినా అది సఫలం కాలేదని కొన్ని పత్రికల్లో రాశారు. అది వేరే ఆస్పెక్ట్ అనుకోండి. కేటీఆర్కి ఒకసారి ఆల్రెడీ ఇచ్చారు, 100 ప్రశ్నలు వేశారంట. మళ్ళీ ఇప్పుడు అమెరికా యూకే టూర్ పెట్టుకున్న రోజునే కరెక్ట్గా ఎందుకు ఏసీబీ నోటీసులు ఇవ్వడం? వాళ్ళు కావాలంటే వచ్చిన తర్వాత మళ్ళీ వస్తానని ఆయన చెప్తున్నాడు అనుకోండి. సో దీంట్లో రాజకీయం ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మీరేమంటారు? సంక్షిప్తంగా దీని మీద మాట్లాడితే మనం మిగతా అంశాల్లోకి వెళదాం. సార్, కేటీఆర్ గారి విషయంలో కూడా అక్కడే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. గతంలో ఈయన ఈడీ విచారణ కూడా హాజరయ్యారండి. ఒక దీనికే కాకుండా ఈడీ విచారణ కూడా హాజరయ్యారు, ఆయన వివరణ ఇచ్చారు, బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే విషయం, ఈ స్కామ్ అనేది సుమారుగా 58 కోట్లకు సంబంధించింది. ఇదంతా కూడా ఈ మనీ అనేది ఎన్నికల సమయంలో, అంటే ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో వచ్చింది అని చెప్పి ప్రధానంగా అభియోగం. అయితే దీంట్లో ఇది ఆ సమయంలో ఈ మంత్రులకు కానీ లేకపోతే రాజకీయ నాయకులకు ఎటువంటి ప్రమేయం ఉండదు, అది అధికారులకు సంబంధించిన వ్యవహారం అవుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించకుండా కేవలం ఏంటంటే ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయన అమెరికా వెళుతున్నారని చెప్పి తెలిసి బహుశా ఇటువంటి సమన్స్ ఇచ్చి ఉండవచ్చు అని కూడా అనుమానాలు వస్తున్నాయి కేసీఆర్ గారు. నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ధైర్యంగా చెబుతున్నాడు, ఏ మాటగా ఉండదు. నాకు తెలిసి ఏ మంత్రి కూడా ధైర్యంగా నేను హైదరాబాద్ కోసం ఈ 54 కోట్లు నేనే మంజూరు చేయమని ఆదేశాలు ఇచ్చాను, అధికారులు ఇంప్లిమెంట్ చేశారు, అధికారులు తప్పేం లేదని డైరెక్ట్గా చెప్పిన మంత్రి బహుశా ఈయన ఒకడే వింటాడేమో. రైట్, ఇక మిగతా వార్తలోకి వెళ్దాం. లూటీ అయిన రాష్ట్రాన్ని గాడిలోకి తెస్తున్నాం, మల్లుభట్టి విక్రమార్క. దెయ్యాలు చుట్టూ దెయ్యాలుంటే మరి మధ్యలో ఎవరుంటారు అని కేసీఆర్ని కూడా ఆయన ఎద్దేవా చేశారు. సజీవంగా పట్టుకుని కాల్చి చంపారు, లొంగిపోయిన ద్రోహులే సంబాల సమాచారం ఇచ్చారు అంటూ మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ఎన్కౌంటర్లో చనిపోయిన దాని మీద మావోయిస్ట్ పార్టీ ప్రకటన. అలాగే పలకరించిన తొలకరి వాన. ఇవి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. బాబు సర్కార్ బూటు దెబ్బ, దళిత మైనార్టీలపై ఆత్మగౌరవంపై తెనాలి పట్టణంలో 3 దళిత మైనారిటీ యువకులపై 3rd డిగ్రీ, నడి రోడ్డుపై పట్టపగలే ప్రజల కళ్ళెదుటే అరికాళ్లపై లాఠీల స్వైర విహారం. ఏమిటి ఘోరం? మరోవైపు ఏమో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మళ్ళీ కేసులు పెట్టడం మొదలుపెట్టారు. తాజా టార్గెట్ కాకాని అంటూ ఆగని అక్రమ మైనింగ్కు సహకరించారని కేసు పెట్టారంట. అదే అట్లాగే ఈ వల్లభనేని వంశీది అయితే మరీ దారుణంగా ఉంది. తీవ్ర అస్వస్థత, గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు. ఆయన భార్యను కూడా కలవనీయకుండా ఎందుకు ఇంత దారుణాలకు పాల్పడుతున్నారో అర్థం కావట్లేదు. ఇక ఈనాడు వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్తలు, వాళ్ళే రచించింది వాళ్ళే అనుకుంటా. ఇక ఎప్పుడో కల్తీ మద్యానికి పోని 2014 ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ అంటే దాంతోపాటు మొత్తం 11 కేసులు ఉన్నాయంట. అంటే ఈరోజు ఈయన మీద పడతారనమాట. వంశీ ఇది అయింది. అట్లాగే ఇది ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కూడా కేసులు పెడతారని వీళ్ళు పెట్టమని చెబుతున్నట్లుగా ఉంది ఈనాడు వాళ్ళే. ఈ రకంగా పరిస్థితి ఏర్పడింది. రైట్, అయితే ఈ సందర్భంగా వంశీ గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు, వంశీ గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇప్పుడు పెట్టిన ఒక కేసుకు సంబంధించి ఆయన ఏం మాట్లాడారో కూడా విన్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తీసుకుందాం. కావాలని తప్పుడు కేసు పెట్టారు. నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పా, ఎందుకు వంశీ నువ్వు భయపడతావు అని అడిగా. పేదవాళ్ళకి ఇంటి జాగాలు, గవర్నమెంట్ పాలసీ, కావాలని ఫోర్జరీ చేశారని కొంతమంది కేసులు పెట్టి వాళ్లే డ్రాఫ్ట్ పంపించారు. పని చేయాల్సిన నిన్ను కాదు, ఆ ఎంఆర్ఓని పని చేయాలా, ఆ ఎస్ఐని పని చేయాలి తప్ప నిన్ను కాదు. అవసరమైతే గవర్నర్ దగ్గరికి వస్తా, నేనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా. ఇవాళ
కావాలని తప్పుడు కేసు పెట్టారు. నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పా, ఎందుకు వంశీ నువ్వు భయపడతావు అని అడిగా. పేదవాళ్ళకి ఇంటి జాగాలు, గవర్నమెంట్ పాలసీ, కావాలని ఫోర్జరీ చేశారని కొంతమంది కేసులు పెట్టి వాళ్లే డ్రాఫ్ట్ పంపించారు. పనిష్ చేయాల్సింది నిన్ను కాదు, ఆ అమ్మ. రైట్, పనిష్ చేయాల్సింది వంశీని కాదు ఆ ఎంఆర్ఓనని అప్పుడు చెప్పారు. ఇప్పుడేమో మరి అరాచకంగా వంశీ పట్ల ఈ రకంగా మిస్బిహేవ్ అసలు దారుణం. ఈ స్థాయిలో అనారోగ్యానికి గురైతే మరి చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎంతెంత రాశారు అనారోగ్యం మీద, ఎంత బేభత్సంగా రాశారు. ప్రైవేట్ ఆసుపత్రి సర్టిఫికేట్ ఆధారంగా ఆయన బెయిల్ బయటకు వచ్చారు, తప్పేం లేదు, దాన్ని మనం ఎవరు కాదనం, ఏదో సర్టిఫికేట్ బయటకు వచ్చారులే అని. కానీ ఈ వంశీ మీద ఈ రకంగా చేయటం, ఒక కేసు పెట్టారంటే అర్థం ఉంది, ఈ రకంగా చేయటం. కృష్ణరాజు గారు మీకేమనిపిస్తుంది? ఒకవైపు దళితుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న ఈ మధ్య కూడా చూసాం, అక్కడ తిరుపతిలో ఒక ఘటన, ఇట్లా చాలా ఘటనలు. ఇప్పుడు తెనాలిలో ఈ ఘటన. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసులు పరంపర పెట్టబోతున్నారని ఈనాడు వాళ్ళు రెడ్ బుక్ రచించింది వాళ్ళనేమో లోకేష్ గారి తరఫున, వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ మొదలుపెట్టారు. వంశీనేమో ఈ రకంగా చేస్తున్నారు. మీకేమనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వం తీరుతెన్నుల మీద? ముందుగా వల్లభనేని వంశీ గారికి సంబంధించి ఆయన ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది. ఎందుకంటే అరెస్టుకు చాలా కాలం ముందు నుంచే ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆయన విజయవాడలోని ప్రముఖ ఆసుపత్రులలో ఆయన వైద్యం చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత నిన్న విచిత్రం ఏంటంటే, ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చూపిస్తే అక్కడ సరైన పరికరాలు లేవు, అక్కడ న్యూరాలజిస్ట్ లేడని చెప్పి గుంటూరుకు పంపించారంట. అంటే విజయవాడతో పోలిస్తే గుంటూరు హాస్పిటల్ పెద్దదా? కనీసం ఒక న్యూరాలజిస్ట్ కూడా లేని ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్లో, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఎంతకన్నా సిగ్గుచేయడం ఇంకేనా ఉందండి? సరే, ఆయన ఏం చేయాలి? ఇమీడియట్ గా ప్రైవేట్ ఆసుపత్రులకి రిఫర్ చేయాలి. ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కో లేదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు రిపోర్ట్ చేయాలి, ఆయన రిఫర్ చేయాలి. ఆయన ఇక్కడ జరుగుతున్న అమానుషం ఏంటంటే, నేను మీకు ఇంత చెప్పినట్టు విజయవాడ, గుంటూరు ఈ రెండు ప్రాంతాలలోని ఆసుపత్రులలో అత్యధిక శాతం ఒక సామాజిక వర్గానికి చెందిన వారివి. ఆ సామాజిక వర్గం వల్లభనేని వంశీకి చెందిన సామాజిక వర్గమే. అయితే వాళ్ళెవరూ కూడా వల్లభనేని వంశీకి వైద్య సహాయం చేయడానికి నిరాకరిస్తున్నారు. ఈ విషయాన్ని డాక్టర్లకు కూడా కులాలా? ఇది చాలా దుర్మార్గంగా ఉంది. మీరు చెప్తున్న మాట వింటే డాక్టర్లకి దరిద్రపు కులాలు ఏంటండి? అదే సార్ ఇప్పుడు జరిగిందంటే, వల్లభనేని వంశీ గారి భార్య ఒక 4 రోజుల క్రితం ఒక ప్రముఖ ఆసుపత్రికి చెందిన ఒకరితో మాట్లాడుతూ, మా భర్త పరిస్థితి ఇలా ఉంది, ఆయనకి మీరు సహాయం చేయండి, మీ రికార్డ్స్ ఇస్తే నేను తీసుకెళ్లి అప్లై చేస్తాను కోర్టుకి చెప్పి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేము జాయిన్ చేసుకుంటామని చెప్పి అంటే వారు ఇవ్వడానికి నిరాకరించారంటండి. ఎవరు కూడా ఈ రోజున విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో వల్లభనేని వంశీ గారికి చికిత్స చేయడానికి కూడా ముందుకు రావటం లేదు. బహుశా అది భయం కావచ్చు. అంటే లోకేష్, చంద్రబాబు నాయుడు మమ్మల్ని తిడతారేమో, ఆ రెడ్ బుక్ వాళ్ళ మీదకి మళ్ళుద్దని భయమా అని చెప్పి భయంతో చాలా అమానుషంగా ఈ రోజున వల్లభనేని వంశీ గారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిజంగా వల్లభనేని వంశీ ప్రాణాలకు ముప్పు ఉంది. దానికి నిజంగా ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వంతో పాటు ఈ విజయవాడ, గుంటూరులోని కొందరు వైద్యులు కూడా దానికి కారణమవుతారు. కేసీఆర్ గారు మీరు ఇందా చూశారు కదా, చంద్రబాబు గారు ఇదే కేసులో అప్పుడు ఆ రోజు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా ఆయన ప్రభుత్వంలోనే, అప్పుడు ఆ ఘటన జరిగింది ఆయన ప్రభుత్వంలోనే, తర్వాత ఏదో కేసు రాబోతే ఆయన కేసు పెడతారా డ్యామ్ డూమ్ అని ఆయనే అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే కేసు ఆయన పెట్టి ఎట్లా నైతికంగా అసలు ఏమి ఉండవా? ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన నైతికత విలువలు అందరికీ తెలిసిన విషయమేనండి. ఆయన సమయానుకూలంగా మాట్లాడతారు. ఆయన చంద్రబాబు నరానికి నాలుక లేదు, చంద్రబాబు రాజకీయాలకు హద్దు పొద్దు లేదు. ఆయన ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలకైనా ఆయన వెనుకాట ఎటువంటి పొత్తులకైనా అంటే ప్రపంచంలో, బహుశా భారతదేశంలో ఇటువంటి అవకాశవాద రాజకీయ నాయకుడు బహుశా మరొకరు ఉండకపోవచ్చు కేసీఆర్ గారు. రైట్. అయితే ఇక్కడ తెనాలిలో దళితుల మీద దాష్టికం ఫోటోలు సహా వార్త వచ్చింది, దాని మీద మీ కామెంట్ ఏమిటి? సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పౌర హక్కుల హననం అనేది చాలా ఓపెన్ గా జరుగుతోందండి. ఇప్పుడు గతంలో మనకేంటంటే, ఇప్పటిదాకా మనం ఈ యూపీలో ఇటువంటి సంఘటనలు చూసాం. మనం యూపీలో కొంతమంది ముస్లింస్ ఎవరిని పట్టుకుంటే వారిని లాఠీలతో ఓపెన్ గానే చావబాదిన సందర్భాలు ఉన్నాయి. ఆ యూపీ కల్చర్ అనేది ఈ రోజున ఏపీలో కూడా ప్రారంభమయ్యింది.
నిజానికి వారు ఆ ముగ్గురు వ్యక్తులు, 3 వర్గాలకు చెందిన వ్యక్తులు ముగ్గురు కూడా వారేం తప్పు చేస్తుంటే మీరు వారి మీద కేసులు బుక్ చేయండి. కానీ ఓపెన్ అధికారుల మీద దారుణంగా కొట్టడం అనేది ఖచ్చితంగా ఇది మానవ హక్కుల హననమే అవుతోంది. రెండోదండి, ఇప్పటి వరకు వారి మీద చర్యలు తీసుకోలేదు పోలీసుల మీద. ఇంత ఓపెన్ గా అనేక మీకు వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంటుంటే ఇప్పటిదాకా మీరు ఎవరు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఇంకో విషయం చెప్తాం సార్, ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే మీకు సుమారుగా ఒక 7-8 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తిని తెలుగుదేశం వర్గీయులు దారుణంగా అతని మీద హత్యా ప్రయత్నం చేస్తే అతను రక్తమోడుతున్న శరీరంతో హాస్పిటల్కి వెళ్ళలేదండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. నేరుగా ఒక న్యాయమూర్తి వద్దకు వచ్చి నాకు మీరు రక్షణ కల్పించాలి, మీరు నాకు న్యాయం చేయాలని చెప్పి చెబుతున్న దృశ్యాలు కూడా మనకి కనిపించాయి. అంటే ఏపీలో పరిస్థితి రకం చెప్పాలంటే ఏపీ ఈ రోజున రక్తమోడుతోంది. ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కుల హననం జరుగుతోంది. దాంట్లో భాగంగానే ఈ మొన్నటి సంఘటన, ఈ ముగ్గురు వ్యక్తుల మీద, తెనాల్లో ముగ్గురు వ్యక్తుల మీద జరిగిన పోలీసుల అమానుష దాడి. నిజానికి అంటే నేను అనుకున్నానండి, ఈ డీజీపీ గారు ఇప్పుడు కొత్తగా ఆయన 2 ఏళ్ల పాటు ఆయన సర్వీసులు ఉండే అవకాశం కల్పించారు. ఎందుకంటే డీజీపీ గారు మొదట వచ్చినప్పుడు చాలా అమాయకంగా కనిపించాడు ఆయన. నేను అనుకున్నానంటే నిజాయితీగా పనిచేస్తారని చెప్పన్నాను. కానీ ఆయన కూడా ఈ రోజున ఏకపక్షంగానే పని చేశారు. మహానాడు జరుగుతూ ఉంటుంటే నిన్న మహానాడు కార్యక్రమ ఏర్పాట్ల పేరుతో ఆయన ఆ కడప వెళ్ళి నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి విమానం దిగుతూ ఉంటుంటే ఆయనకి స్వాగతం పలికారు. ఇవన్నీ కూడా పోలీస్ అధికారులు, డీజీపీ స్థాయి అధికారులు చేయాల్సిన పనులేనంటారా కేసర్ గారు? ఓకే, రైట్. సుబ్బారావు గారు ఒంగోలు నుంచి. సుబ్బారావు నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు ఆయన పేరేం పేరు? ఇప్పుడు ఎవరు మాట్లాడిన ఆయన పేరా? కాదు సార్, ఇప్పుడు మీరు జైల్లో ఉన్న పేరు వంశీయా? వంశీ గారు వీడియోస్ అయితే చూస్తున్నాం సార్, నడవలేకపోతున్నాడు. దీని మీద హైకోర్టుకు, సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. అంతకుముందు వాళ్ళు అయి ఉన్నారు కదా. ఏమో పరిస్థితి ఎట్లా ఉందంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది సుబ్బారావు. మీరు అన్నట్లు గతంలో చంద్రబాబు ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళకి ఎవరికి ఎట్లా బెయిల్ వచ్చేసాయి, కేసులు ఉండేవి కాదు, ఏమి కాదు, చాలా మెజారిటీ కేసుల్లో. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళ విషయంలో డిఫరెంట్గా ఉందేమో, వ్యవస్థలో ఎక్కడ తేడా వస్తుందో, వీళ్ళ వైఫల్యమా వాళ్ళ వైఫల్యమో తెలియట్లేదు. కానీ మీరు మంచి పాయింటే రేజ్ చేశారు. ఇప్పుడు కృష్ణరాజు గారు చెప్పారు కదా, కొందరు ప్రైవేట్ డాక్టర్లు వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తాలూకు ఫైళ్ళు కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటే ఇక అది ఏ రకమైన ప్రభుత్వం, ఏ రకమైన రెడ్ బుక్ రాజ్యాంగం? చాలా దుర్మార్గంగా ఉంది. ఏదైనా ఒకళ్ళు తప్పు చేస్తే కేసు పెడతారు, ఏదైనా చేస్తారు. కానీ ఇంత అరాచకంగా నేనైతే ఈ నా 50 ఏళ్ల సీనియర్ అనుభవంలో చూడలేదు. సుబ్బారావు గారు మీరు మంచి పాయింట్ చెప్పారు. కానీ మరి హైకోర్టుకి వెళ్తే ఎంతవరకు వస్తుందో. గతంలో ఒక ఆయనకి ఫైల్స్ అంటే వెంటనే అసలు బెయిల్ మీద బెయిల్ వచ్చేసినాయి. మరి బెయిల్ ప్రైవేట్ ఆసుపత్రులు అన్నిటికీ ఎలవ్ చేశారు. మరి వంశీ విషయంలో ఎందుకు జరగట్లేదో తెలియదు. ఇక శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద ఇప్పుడు ఇవాళ వచ్చిన ఎల్లో మీడియా కథనం ప్రకారం ఇక కేసుల మీద కేసులు పెట్టబోతున్నారా? అలాగే దళితుల మీద జరిగిన తీరు, వంశీ వ్యవహారం, వీటి మీద మీ కామెంట్ చెప్పండి. నమస్తే సార్, మీకు అదేవిధంగా పెద్దలకి, వీక్షకులకి. ఇప్పుడు 3 అంశాలు సార్. ఒకటి, తెనాల్లో జరిగినటువంటి ఘటన ఈరోజు మొత్తము పౌర సంఘం అంతా కూడాను తల దించుకునేలా చేసింది. ఎందుకంటే ఒక దళితుల్ని పట్టుకొని సిఐ స్థాయి వ్యక్తులు 2 కూర్చొని లాఠీని తీసుకొని పైశాచిక ఆనందంతో కాళ్ళకు గట్టేసి కొడతా ఉంటే నిజంగా ఆటవిక సామ్రాజ్యంలో ఉన్నామా లేకపోతే డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామనేటువంటిది ఉంది. ఇంత జరుగుతున్నా కూడాను పోలీసులు, బాసులు కానీ అదేవిధంగా ప్రభుత్వాలు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. అదేవిధంగా పత్రికలు చూస్తే సార్, ఈ బిల్డప్ బాబాయిలు ఎల్లో పత్రికలు చూస్తే ఈరోజు ఈ కథనం గురించి ఏం రాశారని నేను చూశాను క్యూరియాసిటీగా. ఏదో తెలుసా, రౌడీ సీరియల్టర్లకు పోలీసులు దండనంట. ఇంత దుర్మార్గంగా, ఆశవికంగా, ఆటవికంగా అలా చేస్తా ఉంటే దాన్ని ఖండించాల్సినటువంటి ఒక జర్నలిస్టులటువంటిది, ఒక పత్రికల ఫోర్త్ ఎస్టేట్ ఇలా విధంగా ప్రవర్తిస్తా అంటే ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా సార్, ఈ రోజు పౌర సంఘాలంతా రెడ్ బుక్ రాజ్యాంగం భయపడి బయటికి రాలేదా? లేకపోతే కనుక ప్రభుత్వంతో తొత్తులుగా వ్యవహరిస్తున్నారా? ఈ దళిత సంఘాలు వీళ్ళందరూ కూడాను ఈ ఘటనని, గతంలో సుధాకర్ అనేటువంటి వ్యక్తి మతి స్థిమితం కోల్పోయేసి విచక్షణారహితంగా పోలీసులు కొట్టినా, పోలీసులను తిరగబడి ప్రభుత్వాలు తిట్టినా, ప్రధానమంత్రి గారు తిట్టినా వారిని అదుపులోకి తీసుకుంటే ఇదే ఎల్లో మీడియా అబ్బో అనేసి దళిత డాక్టర్ మేధావి అది వచ్చేది కరోనా టైంలో. ఈ రోజు ఒక దళితుడిని నడివీధిలో కొడతా ఉంటే ఈ కనీసం అంటే కనుక
దాన్ని నోరు మెదపని సోకాల్డ్ మేధావులందరికి కూడాను ఇది ఒక ఒక అంశంగా దీన్ని దృష్టిలో తీసుకోవాలి సార్. ఇక రెండవది వల్లభనేని వంశీ సంబంధించినటువంటిది ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పుడు జరిగినటువంటి అవకతవకలు అనేటువంటిది సంబంధించినటువంటిది వాళ్ళ ప్రభుత్వంలోకి. అప్పుడు ఆయనే మీరు చూపించినట్టు మాట్లాడుతూ ఎంఆర్ఓ దీనికి సంబంధించినటువంటి వ్యక్తి కదా, ఎంఆర్ఓని బాధ్యం చేయాలి, అవసరమైతే నేనున్నాను వంశీ, గవర్నర్ని కలుస్తాను, నేనే ప్రెస్ పెట్టి పెడతా అన్నారు కదా. ఈ రోజు సరే మీరు అన్నట్టు వంశీ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. మీరు చెప్పినట్టే ఎంఆర్ఓ కదా ఇచ్చింది, ఆ ఎంఆర్ఓ మీద కేసు పెట్టారా? ఆ ఎంఆర్ఓని కూడా జైల్లో తీసుకున్నారా? నిజంగా అక్కడ జరిగి ఉంటే అప్పుడు రెవెన్యూ మంత్రి కూడాను బాధ్యుని చేశారా? అతను ఎమ్మెల్యేనే కదా, రెవెన్యూ మంత్రే కదా, లేదా హౌసింగ్ మినిస్టర్ కానీ వీళ్ళందరినీ కూడా బాధ్యులు చేసి వాళ్ళని కూడా ఈ విధంగా జైల్లోకి పంపించారా? నిజంగా ఒకవేళ తప్పు జరిగి ఉందని మీరు అనిపిస్తే ఇప్పుడు ఎందుకయ్యా ఈ రెండు నాలుకల ధోరణి? సో ఈ ఒక వ్యక్తి మీద కక్ష కట్టి ఇందాక కృష్ణరాజు గారు చెప్పినట్లు ఆ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడాను కొంతమంది డాక్టర్లు ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేసేసి వైద్యం చేయడానికి ముందుకు రాలేదు. అదే విధంగా నిన్న డాక్టర్లు కూడాను ఇంత సివియర్ గా బాధపడతా ఉంటే ఏదో మందులు రాయించాము, మాకు ఎక్విప్మెంట్ లేవు, పంపించాము. ఎంత నిర్లక్ష్యంగా ఒక డాక్టర్ల బాధ్యత ఉండి ఒక మనిషిని ఏ విధంగా పరిస్థితుల్లో వచ్చినా కూడాను మనిషి ప్రాణాలను కాపాడాల్సినటువంటి దేవుడి రూపంలో ఉన్నటువంటి డాక్టర్లు కూడాను ఎర్రబుక్కు రాజ్యాంగానికి భయపడో, లేకపోతే వ్యక్తి మీద కక్ష కట్టో, లేదా ఒక పార్టీకి కొమ్ముగాసో ఇలాంటి చర్యలు ఉన్న రోజులు ఈ రాజ్యం బాగుపడదు సార్. రాజ్యం బాగుపడదు, వాళ్ళు కూడా బాగుపడరు. సో ఇది ఒక అంశము. ఇక నెక్స్ట్ అంశానికి వెళ్తే కాకాని గోవర్ధన్ గారి గురించి ఆయన మీద ఈ మైనింగ్ సంబంధించినటువంటి గతంలోనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జగన్ గారి సర్కారు ఎంక్వైరీ వేస్తే ఆ యొక్క మైనింగ్ అధికారులే ఏమీ లేదు క్లీన్ చిట్ ఇచ్చారు. 1 సారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 5-6 సార్లు ఈ విచారణ చేయడము, క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది కాదని చెప్పి ఆయన మీద పెట్టినటువంటి కేసులు ఒక్కసారి పరిశీలిస్తే సార్, తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టారు, అది సాక్షిలో వచ్చిందట, దాన్ని షేర్ చేశారనేసి కాకాని గోవర్ధన్ గారి మీద వాట్సాప్ లో షేర్ చేశారని ఒక కేసు. రెండవది బీజేపీ నేత ఏదో తప్పుడుగా మాట్లాడితే ఆ వీడియోని షేర్ చేశారని ఇంకొక కేసు. తర్వాత వచ్చేసేసి కావల్లో ఒకరి మీద దాడి చేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఒక జిల్లా అధ్యక్షుడిగా అక్కడికి వెళ్తే దానికి లా అండ్ ఆర్డర్ ఇచ్చేసి ఇంకో కేసు. సో ఈ విధంగా 11 కేసులు ఆయన మీద బనాయించేసేసి ఎప్పుడో గతంలో పాత కేసులన్నీ కూడా తిరిగి తోడి 2014లో మద్యం అసలు కరెక్టా కాదనేది పక్కన పెడితే కుప్పంతో సహా పిఠాపురంతో సహా ఏ నియోజకవర్గంలో మద్యం పంచట్లేదు, ఏ నియోజకవర్గంలో ఏం జరగట్లేదు, పరిగెట్టుకుని ఇప్పుడు కక్ష కట్టి పెట్టడం తప్పితే ఏమైనా అర్థం ఉందా అనేది మామూలు వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? అదే సార్, ఇప్పుడు దానికి సంబంధించిందంతా కూడా గత ప్రభుత్వం వాళ్ళ హయాంలో కావచ్చు, ఏ హయాంలో కావచ్చు 10 సంవత్సరాల్లో దానికి సంబంధించినటువంటి కూడాను విచారణ చేసేసి దానికి తగిన ఆధారాలు లేకనే ఆ కేసుని పార్క్ చేశారు. ఈ రోజు ఈనాడు చూస్తే సార్, ఆ కిరణ్ చౌదరి రామోజీ గారి అబ్బాయి పాపం పండిందంట. మీరు ఇంకా ఇంకో లైన్ చదవలేదు, పక్కన పడేశారు మీకు చదవలేక. పాపం పండిందంట. ఏం పాపం పండింది సార్? ఎవరు చేశారు పాపం? వీళ్ళ నాన్న చేసిన పాపం ఏమన్నా పండి ఈ రోజు అట్లే అనకూడదు, అట్లన్నీ కూడా. సో ఈ రోజు కాకాని గోవర్ధన్ గారు యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి వ్యవసాయం మీరు చెప్పిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది, నేనైతే గమనించలేదు కానీ మీరు చెప్పిన తర్వాత పాపం పండిందంటే ఇప్పుడు రామోజీరావు సిఐడి కేసుని ఎదుర్కొంటే పాపం పండినట్లు ఒప్పుకున్నట్ల మరి వాళ్ళు ఒప్పుకోవాలి కదా, మరి ఎందుకు ఒప్పుకోలేదు? చంద్రబాబు గారు జైలుకి వెళ్తే పాపం పండినట్ల ఎందుకు పచ్చిరాతలు రాస్తారు వాళ్ళు? అదే ఎంత అక్కసు ఉంది ఈ పార్టీ మీద, ఈ వ్యక్తుల మీద. వాళ్ళు జర్నలిజం చేస్తున్నారా లేదా బ్రోకరేజం చేస్తున్నారా లేదా అనేటువంటి మీనింగ్ వచ్చేట్టుగా వాళ్ళ రాతలు ఉంటే దుర్మార్గమైన 2014 జరిగిందంటే ఇప్పుడు కేసు అంట. అదే ఇప్పుడు సార్ ఒకటి కాకాని గోవర్ధన్ గారు బాగా యాక్టివ్ గా ఉన్నారు సార్, జిల్లా అధ్యక్షుడిగా. నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు గెలవకపోయినా కూడాను వాళ్ళ అధికార పక్షానికి నీళ్లు దాపిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏం జరిగినా, అన్యాయం జరిగినా ఇమ్మీడియట్ గా ప్రజల తరపున పోరాటం చేస్తుంటే అతన్ని అనగదొక్కాలి, నెల్లూరులో చేంజ్ అయిపోతుంది, మొత్తం అంతా వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో. ఇలా కాకాని గోవర్ధన్ లాంటి వ్యక్తులు, యాక్టివ్ గా ఉండే వ్యక్తులని లోపలేస్తే మిగతా వాళ్ళు యాక్టివ్ కాకుండా పోతారు అనేటువంటి ఒక అభద్రతా భావంతోనే ఈరోజు చేస్తున్నారు తప్ప అక్కడ ఏమీ లేదు.
మైనింగ్ అధికారులు ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన అధికారులు, క్లీన్ చిట్ ఇచ్చిన అధికారుల మీద పట్టుకోండి, ఆ విచారణ ఏం చేశారు ఏంటని చూసుకోండి, వాళ్ళని పిలిపించండి. కాదుగా, దాంతో పాటు ఇప్పుడు రోజు పేపర్లో వార్తలు వస్తున్నాయి మొత్తం మైనింగ్ మీద ఎట్లా దందా చేస్తున్నారని. దాని మీద ఎందుకు చర్య, దాని మీద కూడా చర్య తీసుకుని అప్పుడు వీళ్ళు కూడా చేశారంటే అర్థం ఉంది. ఇప్పుడు చేసే వాటినేమో మొత్తం వదిలేస్తారు, గతంలో వాళ్ళ మీద రెడ్ బుక్ అంటారంట. అంతే కదా సార్. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే పెద్ద మనిషిగా చెలామవుతున్న వ్యక్తి ఏ విధంగా మైనింగ్ మిగతాటి అన్ని మూసేసి ఒక వ్యక్తి చెలకట్టమాడుతున్నారు ఆ యొక్క బిజినెస్ తో అంతా కూడాను. అది వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మైనింగ్ అసోసియేషన్ అందరూ బయటికి వచ్చేసేసి అయ్యా అని వాపోతున్నారు, మాకు ఇబ్బందులు జరుగుతుంది, మా మైనింగ్ అంతా కూడా ఒకరే స్వాధీనం చేసుకుంటున్నారు. రైట్. వెంకట్ గారు, శర్మ గారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఈయన వంశీ గారికి ఉన్నది స్లీప్ డిజార్డర్. ఓహో. ఆ ప్రాబ్లం నాకు కూడా ఉంది. ఓకే. అయితే ఏంటంటే వీళ్ళు నిద్రపోవాలి అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు కల్పించాలి. అవి జైల్లో కుదరదు. ఓహో. కాబట్టి ఆయన కనీసం గంట కూడా నిద్రపోయే అవకాశం ఉండదు. అబ్బో, అట్లాగా. దానివల్ల 99% బ్రెయిన్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అబ్బో. అయితే ఇంత దుర్మార్గం జరుగుతుంటే మరి చెప్పొచ్చో చెప్పకూడదు, అభ్యంతర పదాలు వాడమాకండి. లేదు, న్యాయ వ్యవస్థ కూడా కొంచెం ఆలోచించాలి అంటున్నాను. ఏదో మరి అప్పట్లో ఎవరికి ఏది కావాలంటే బెయిల్ వచ్చేసి అసలు క్షణాల్లో జరిగిపోయాయి. మరి ఎక్కడ వైఫల్యమో అర్థం కాదు. వ్యవస్థలో లోపమా, లేకపోతే ఇప్పుడు వైసీపీ వాళ్ళ లోపమా, లేదా తెలుగుదేశం వాళ్ళ తెలివితేటలా ఏమో అర్థం కాదు, కానీ ఆ తేడా కనపడతా ఉంది కొంత. రైట్. వెంకట్ గారు వెస్ట్ గోదావరి నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నమస్కారం. ఏం కదండి, జడ్జీలు మేనేజ్ చేయడంలో మన దిట్టండి. అట్లా అనమాకండి దయచేసి. విత్డ్రా చేసుకోండి ఆ పదం. ఒకసారి అండి. కాదు మీరు జడ్జీల గురించి ప్రత్యేకించి అనకూడదు. తప్పు మిత్రమా. ఇప్పుడు లేనిపోయిన సమస్యల్లోకి వెళ్ళొద్దు మీరు కానీ నన్ను కూడా తీసుకెళ్ళండి. జడ్జీల్ని వ్యక్తిగతంగా ఎవరు అనకూడదు. వ్యవస్థలో లోపాలని చెప్పండి. తప్పు వ్యవస్థ లోపం అంటే కోర్టుకి వెళ్తే అదే కేసు తప్పు అన్నారు, అదే కేసు ఒప్పు అంటున్నారు. ఏంటది? అది మరి ఏం కారణం ఏంటంటే అవును, జడ్జీలు అనకూడదు అంటారు. ఒక కేసు ఉంది, ఆ కేసు విషయంలో అదే తప్పు అన్నారు, అదే ఒప్పు అంటున్నారు. ఇంకో కేసుకి వెళ్తే ఏంటది? తప్పు తిట్టినట్టే. అట్లా కదా, అందుకే కదా. కాదు మీరు మొత్తాన్ని పొరపాటు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా కింద స్థాయి అతను ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కాదని పై స్థాయి వాళ్ళు తీసుకుంటారు. అంత మాత్రం చేత రెండు తప్పని కాదు. అక్కడ అట్లాగే జడ్జీలను కూడా మనం అట్లా తప్పు పట్టకూడదు. కానీ వాళ్ళు ధర్మంగా ఉన్నారా లేదా, రూల్స్ ప్రకారం పాటిస్తున్నారా లేదా, ఏమిటి దీంట్లో మనం వ్యక్తిగతంగా పొరపాటును కూడా ఎలాంటి ఆపాదన చేయకూడదు. వాళ్ళకి మోటోస్ అట్రిబ్యూట్ దురుద్దేశాలు ఆపాదించకూడదు. అయితే ఓవరాల్గా తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, ఈ తీర్పు తప్ప రైటా, ఈ పలానా వాళ్ళ కేసులో ఇట్లేం జరిగింది, ఈ కేసులో ఇట్లేం జరిగిందని విశ్లేషించుకోవచ్చు తప్ప ఇంకోటి కాదు. దయచేసి అర్థం చేసుకోండి. లేదంటే మళ్ళీ ఆ రెడ్ బుక్ పిచ్చుకోవాలి, మీ మీద పడుతుంది. రైట్. కృష్ణరాజు గారు చెప్పండి, ప్రొసీజర్ ఎందుకు ఫాలో కావడం లేదు? సిట్ తీరుపై ఏసీబీ కోర్టు ఆగ్రహం. ఏమైనా మీకేమైనా స్పెషల్ ప్రొసీజర్ ఉందా? అప్పటికప్పుడు విచారణాధికారిని పిలిపించి ప్రశ్నల వర్షం కురిపించిన న్యాయమూర్తి. విచారణాధికారి తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్న న్యాయమూర్తి. నిందితుల కస్టడీ పిటిషన్ 29కి వాయిదా. ఈ మద్యం కేసులో ఈ జడ్జి గారిని మనం అభినందించాలి. మేము అభినందించడం, నమస్కారం పెట్టడం చేయాలి. కనీసం ఇట్లాంటి ప్రశ్నలు వేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలి. మీకేమనిపిస్తుంది? ఈ మద్యం కేసులో ఈ ప్రొసీజర్ కూడా ఫాలో కాకుండా ఎందుకు చేస్తున్నట్లు ఎంత అరాచకంగా? మద్యం కేసు ప్రారంభం నుంచి కూడా అపసవ్య దిశలోనే సాగుతోందండి. అసలు స్కామే లేని చోట స్కామ్ అని చెప్పడం. రెండోది, స్కామ్ చేశారు, కొన్ని టన్నుల బంగారం కొనేశారంట. మరి అన్ని టన్నుల బంగారం కొంటే ఎవరి దగ్గర కొన్నారు, ఎప్పుడు కొన్నారు, బిల్స్ ఉంటాయి కదండి. ఆ బంగారం ఫిజికల్ గా ఉంటుంది కదా. మనీ అంటే పోనీ మీకు ఆన్లైన్ ఉంటుంది అనుకుందాం. పోనీ ఆ బంగారం ఫిజికల్ గా ఉన్నప్పుడు దాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి కదా. పోలీసులు ఎక్కడైనా కానీ దొంగలు పట్టుకుంటే వారితో పాటు కొన్ని బంగారాభరణాలు చూపించి డిస్ప్లే చేసి చూసారా ఈ పట్టుకున్నామని చెప్పి చూపిస్తారు అక్కడ. మరి ఇన్ని టన్నుల బంగారం ఎక్కడ పోయిందండి? రెండోది, అసలు మనీ జాడ అనేవి ఎక్కడ లేవే దానికి. ఇది ఈ కేసు అనేది ప్రారంభం నుంచి అపసవ్య దిశలోనే సాగుతోంది. ఇప్పుడు తాజాగా ఏంటంటే నాకున్న సమాచారం ఏంటంటే, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన A3 సత్యప్రసాద్, ఈయన్ను కూడా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గతంలో మన కడప మాజీ ఎంపీ
వివేకానంద రెడ్డి గారి కేసులో దస్తగిరిని ఎలా అప్రూవర్ గా మార్చి కేసుని నాశనం చేశారో, ఇప్పుడు ఈ సత్యప్రసాద్ అనే వ్యక్తిని కూడా అప్రూవర్ గా మార్చి మరికొందరిని వేధించే కార్యక్రమాన్ని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో A5 గా ఉన్న విజయసాయి రెడ్డి గారి గురించి మాత్రం ఏమీ లేదు. అంటే ఎక్కడా ఈ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా సవ్యమైన దర్యాప్తు జరగటం లేదు, అంత అపసవ్య దిశలోనే ఉంది. అందుకని ఏంటంటే న్యాయమూర్తులు కూడా వారిని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనిద్దాం సార్, ఒక కాలం ఇందాక న్యాయమూర్తుల గురించి మాట్లాడారండి. ఓకే, ఆ కాలర్ని మీరు అబ్జెక్షన్ చెప్పారు, మంచిదే, మీకు కాదనట్లేదు. కానీ అనేక కేసుల్లో నిందితుడిగా ఉండి 50 రోజుల పైన జైల్లో ఉన్న ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని పర్సనల్ గా కలవటం, రహస్యంగా అంటే ఎవరిని 1-to-1 మీటింగ్ పెట్టుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే అట్లా కాదు కదా, అక్కడ కాదు కదా, అక్కడ ఆయన వ్యక్తిగా మీరు ఈ కేసులో నిందితుడు అని అంటున్నారు, కానీ యాక్చువల్గా ఆయన ఉన్నత పదవిలో ఉన్నట్టు లెక్క కదా. ఉన్నత పదవిలో ఉన్నప్పుడు కలిశారు. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, అట్లా కలిసినప్పుడు వ్యవస్థలో ఉన్న మిగతా వాళ్ళ మీద ఆ ప్రభావం పడుతుందా పడదా అన్న దాని వరకు మనం మాట్లాడుకోవాలి తప్ప కలవటం తప్పని అనలేమేమో. కేసీఆర్ గారు ఇక్కడ ఒకసారి వినండి. ఆయన కలిసింది ఎందుకంటే అమరావతిలో నిర్మించబోయే హైకోర్టు భవనాల నిర్మాణాన్ని చూపిస్తాడు కదా. అది మీకెందుకండి? అది మీ చీఫ్ ఇంజనీర్ నో, మీ చీఫ్ సెక్రటరీ పంపించండి అక్కడికి. మీకు సంబంధం ఉంది ఆ విషయాల్లో. అంటే ఎటువంటి సిగ్నల్స్ మీరు పంపించాలనుకుంటారు మిగతా జడ్జెస్ కి, మిగతా కోర్టులకి, మిగతా పోలీసులకి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ రోజున జడ్జెస్ ని కూడా అవసరం వస్తే తప్పు పట్టారు. ఎవరు తప్పటి మనం కాదండి, స్వయంగా న్యాయ వ్యవస్థలో ఉన్న ముఖ్యులే దాన్ని తప్పు పట్టారు జడ్జిల్ని. ఎందుకు ఈనాడు వాళ్ళకి ఎంత పవర్ అంటే బెయిల్ ఇవ్వని జడ్జి మీద అరాచకంగా రాశారు, వార్తలు రాశారు ఏకంగా. అట్లా మరి వాళ్ళకి నడుస్తూ ఉంది. వ్యవస్థలు కూడా వాళ్ళకి సహకరిస్తున్నాయి. ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పాలి తప్ప మరి వాళ్ళు అరాచకంగా రాస్తే కూడా ఏమీ అనలేకపోయారు. అవును సార్, ఖచ్చితంగా అది. మీకు ఈ జడ్జెస్ లో కూడా అవినీతి పరులు ఉన్నారని చెప్పి ప్రశాంత్ భూషణ్ గారు స్వయంగా ఓపెన్ గా చెప్పారండి. అంటే ఢిల్లీలో మీకు వర్మగారు అని చెప్పి ఆయన ఇంట్లో అనేక 100 కోట్ల రూపాయల నోట్ల గడులు బయటపడ్డాయి. కాబట్టి అంటే వీరెవరు అతిథులైతే కాదండి. ఈ రోజున ఏది కూడా సవ్యంగా సాగడం లేదు. న్యాయ వ్యవస్థ కూడా తన సమగ్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున కేసరి గారు. అంటే ఈ మాత్రం అన్న ఒక జడ్జి గారు ప్రశ్నించడం అయితే అభినందించాలి కదా మనం. కనీసం వాస్తవాలకి తగ్గట్టుగా ఆయన మాట్లాడినట్లుగా మనం అనుకోవాలి కదా. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాపై తుది నోటిఫికేషన్ అంట ఈ ఆదేశం జారీలో జాప్యంపై చంద్రబాబు ఆగ్రహం అంట. వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ ఎందుకు ఇంత? అట్లాగే మహానాడు సందర్భంగా ఆయన మీద ఆయన విగ్రహం చుట్టూ కూడా తెలుగుదేశం జెండాలు కట్టారని నిన్న ఎవరు మన రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎవరు అంటుంటే విన్నాం. ఏంటి శివశంకర్ గారు అసలు ఎందుకు ఇంత కక్ష? ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాని పెట్టారు కానీ జగన్ గారు ఎన్టీఆర్ విజయవాడ జిల్లాని పెట్టలేదు కదా. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా అన్నారు కానీ అల్లూరు సీతారామరాజు నరసీపట్నం జిల్లాను అనలేదు కదా. కొంత గౌరవం అవసరమైతే పెట్టుకోవచ్చు, కానీ పని కట్టుకుని పెట్టడం ఇప్పుడు దీని మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి శివశంకర్? సార్, ఇప్పుడు వైఎస్ఆర్ గారి పేరున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పేరుంది కాబట్టి, లేదా జగన్ గారి పేరున్నా కూడా వీళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళకి పూనకాలు వచ్చేస్తాయి. అంటే ఒక భయం అంటారా లేకపోతే ఇంకోటి అంటారా? ఎందుకంటే నిజంగా వైఎస్ఆర్ గారి పేరుంది, ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా మీరు అన్నట్టు ఎన్టీఆర్ విజయవాడ అనేటువంటి పేరు ఏమన్నా మార్చారా? ఇద్దరు సమకాలికులే, ఇద్దరు కూడా ప్రజాదరణ పొందిన వాళ్లే. అది ప్రజాదరణ పొందిన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసు అయినా కూడాను నువ్వు పట్టించుకోకుండా 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మీరు పట్టించుకోకపోయినా కూడాను ఎన్టీఆర్ గారి పేరు పెట్టి ఆయన కీర్తికి కాస్త 4 అడుగులు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నీ యొక్క వ్యక్తిగత వైరమో లేకపోతే వ్యక్తిగత కక్షతో ఆ పేరు వింటేనో నీకేదో నీ గ్రాఫ్ డౌన్ అవుతుందో లేకపోతే నీకు వాల్యూ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో, ఆయన వాల్యూ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఉండేటువంటి పేరు తొలగించారు. ఇంకోటి ఇంత అర్ధాంతరంగా ఎందుకు చేశారంటే సార్, ఈరోజు అఫీషియల్ గా ఇది మహానాడు జరుగుతా ఉంది. కడప జిల్లా పేరు వైఎస్ఆర్ జిల్లా ఉంటే గనక దాని పేరు వైఎస్ఆర్ జిల్లా అని పత్రికల్లో రాయాలనో లేకపోతే ఇంగ్లీష్ ఛానల్లో ఏదో ఒకటి వాళ్ళు వెళ్తారు కదా. వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ అనే పేరు పలకాల్సినటువంటి వస్తుందనేటువంటి ఒక కక్షతో ఆ పేరు తొలగించేసేయడం జరిగింది. ఇంకోటి, నేను ఈ రోజు కడపలోనే ఉన్నాను సార్. నేను ఇట్లా వచ్చాను, నేను వస్తా.
ఆ యొక్క వైఎస్ఆర్ సర్కిల్ ఉంటే, ఆలంకాంపర్ సర్కిల్ ఉంటే అతి పెద్దది వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంది. అక్కడ దానికి పూర్తిగా జెండాలు ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, అంబేద్కర్ స్టాచ్యూ చుట్టూ ఒకటి కట్టారు. తర్వాత అశోక చక్రం ఉంది ఒకటి కడపలో, అశోక చక్రానికి కూడా ఈ ఎల్లో జెండాలు కట్టడము, ఫ్లెక్సీలు కట్టడము. అంటే ఏం జరుగుతుంది, మీరు ఏమనుకుంటున్నారు అసలు? కాస్తైనా కూడాను వీళ్ళకి మున్సిపల్ అధికారులు కానీ, కార్పొరేషన్ అధికారులకు కానీ వీళ్ళకైనా కూడా ఉండాలి కదా. ఎక్కడ అధికారులంతా ఇప్పుడు అధికారులంతా మహానాడు సేవలోనే ఉన్నారంట కదా. ఈ మహానాడు సేవలో కదా, అదే కూలీ. ఒకటి సార్, ఈ రోజు కడపలో ఆ యొక్క వైఎస్ఆర్ దానికి పెట్టినటువంటి నా ఆలోచన ఏంటంటే, నేను అనుకోవడము, పక్కన పెడితే కనుక ఎక్కడ వాళ్ళు ఫ్లెక్సీలు చూడట్లేదు, ఆ జెండాలు చూసి తిట్టుకుంటారు. అరే సూపర్ 6 ఎక్కడ పోయారా బాయ్, మాకెక్కడున్నాయి తిట్టుకుంటున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కడితే ఆయన మీద ఉన్న గౌరవంతో అలా చూస్తే వాళ్ళ ఫ్లెక్సీలు ముఖాలైనా చూస్తారనేటువంటి ఉద్దేశంతో అటు కట్టుకున్నట్టు. ఇంకోటి, ఈ రోజు కడపలో మహానాడు పెడుతున్నారు కదా సార్, కడప అంటే నీకు అంత కక్ష కదా. ఈవెన్ ఎంఎస్ఎంయు ఒక సమాధానం చెప్పాలి సార్ ఆయన మాట్లాడే ముందు. ఎంఎస్ఎంయు పార్క్ ఇక్కడ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కులు ఉంటే దాన్ని తీసుకెళ్లేసి అమరావతిలో పెట్టుకున్నారు. అదే విధంగా ఏపీ డీజీపీ గ్రామీణ మళ్ళీ తర్వాత ఆపలేదా, ఆపినట్టున్నారు. దానికి జీవోలు కానీ ఏమి ఇవ్వలేదు సార్, జీవోలు కానీ ఇచ్చినటువంటి ఏమీ లేదు. తర్వాత గ్రామీణ ప్రగతి బ్యాంక్ అనేటువంటిది ఎప్పుడో పూర్వకాలం నుంచి బ్యాంక్ హెడ్ క్వార్టర్ కడపలో ఉంటే దాన్ని తీసేసుకొని ఎక్కడో గోదావరి బ్యాంకులో కలిపేసి హెడ్ క్వార్టర్ కూడా తీసేస్తా ఉన్నారు. అదేవిధంగా పులివెందుల మెడికల్ కాలేజ్ 560 కోట్ల రూపాయలతో పూర్తయితే ఆ మెడికల్ కాలేజీలో 50 మెడికల్ సీట్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దానికి ఇస్తే దాన్ని కూడా వద్దనేసేసి కడపలో పులివెందుల అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఇచ్చారు. సరే, ఇవన్నీ పెట్టుకొని ఇంత కడపకు దుర్మార్గం చేస్తున్నటువంటి వ్యక్తి కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఈ రోజు కడపలో వాళ్ళు మహానాడు పెట్టుకుంటే దానికి అర్హత ఉందా అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడప జిల్లా ప్రజలు ఈ రోజు ఈవీఎంలో ఇంకోటి సూపర్ 6 మోసాలు చేసే ఓట్లు వేయించుకోవచ్చు. కానీ ఈ రోజు కడపలో పుట్టిన ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి అందరూ కూడా ఈ రోజు జగన్ ను ప్రేమిస్తున్నారనే ఉద్దేశంతో కక్షగా ఎర్ర పచ్చ జెండాలు కడదాము, ఇక్కడ మాట్లాడదాము, జగన్ గారిని తిడదాము, వైఎస్ఆర్సీపీ తిడదాము, అదే ఒక బిల్డప్ చేసుకుందాము, లోకేష్ ఎలివేట్ చేసుకుందాం ఉద్దేశంతో ఈ రోజు కడపలో మహానాడు పెట్టుకున్నారే. కానీ కరోనా వేళ మహానాడుకు భారీ జన సమీకరణ ఎలా అని ప్రజారోగ్య వేదిక డిమాండ్ అంటూ సీఎం చంద్రబాబుకి లెటర్ రాశారట. కరోనా ఉన్న వాళ్ళకి ఏం పెద్ద ఇష్యూ కాదేమో. ఎలక్షన్లు అయితే అప్పుడు ఆయన ఎవరో కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ గారు ఏదో తీసుకొని మొత్తం వాయిదా వేయాలన్నారు. ఇది మాత్రం అదే ఎలక్షన్ లో జనాలు క్యూ కట్టుకొని ఓట్లు వేస్తారంటే గ్యాప్ ఉంటది కొంచెము. కానీ ఇక్కడ గుంపులుగా వీళ్ళు వేసేసుకొని బిర్యానీ ప్యాకెట్లు, అదే ఏదో ఇంకొక ఆయన అంట చింతమనేనంట, ఆయన ఏదో ఇక్కడ గోదావరి బిర్యానీ వండుతున్నాం జనాలు వస్తారనేసి వాళ్ళని ఊరించడానికి గోదావరి నేతి రుచులు బిర్యానీ వండుతున్నాము ప్రజలందరికీ పెడతానని చెప్పి ఈ విధంగా అట్రాక్ట్ చేసుకుంటూ కోవిడ్ కడప సార్ రిమ్స్ లో 2 కేసులు నమోదైతే వాటిని కూడాను డిఎంహెచ్ఓ లాంటి వాళ్ళు కాదు టెస్టులు పంపించామని అంటే దాన్ని కూడా తొక్కిపడుతూ ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాడుతున్నటువంటి ఈ యొక్క వ్యక్తులు ప్రజల గురించి ఏం ఆలోచన చేస్తారు సార్? రైట్. సో మాణిక్యం గారు హైదరాబాద్ నుంచి. మాణిక్యం గారు హలో, నమస్కారం, మాట్లాడండి. మేము నాకు ఒక 40 years ఉంటే సార్, నేను చూసేసాను 99 రాజకీయం నుంచి చంద్రబాబు నాయుడు ఏం పాలిటిక్స్ అంటే సరిగా వినపట్లేదు. హలో, పాలిటిక్స్ చేస్తారు సార్. సరిగా వినపట్లేదు మిత్రమా సరిగా. హలో, కట్ అయిందా? సాయి మోహన్ చెన్నై నుంచి. సాయి మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. రైట్, ఇది కూడా కట్ అయినట్టుంది. ఇక పొగాకు రైతుపై ఎందుకు ఈ పగ అంటూ ఒక వార్త ఇచ్చారు. గోదావరిలో పాపం 8 మంది పిల్లలు గల్లంత అవటం విషాదంగా ఉంది. అలాగే మద్యం అమ్మకాల్లో ఎల్లో ట్యాక్స్ అంట. చిత్తూరు నుంచి ఒక వార్త వచ్చింది, అక్కడ శుభ్రంగా డిపార్ట్మెంట్ వాళ్ళే వసూలు చేసి పెడుతున్నారంట. సో అట్లాగే ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన బెదిరింపుల ద్వారా పరువు తీసుకున్నారా లేకపోతే ఏమైనా ఉపయోగపడిందా? నేను దిల్రాజు వ్యాఖ్యలు వీటి మీద పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా ఈ మహానాడు అంతా లోకేష్ గారికి హైప్ కోసమేనా, సూపర్ 6 మీద ఏమన్నా చెబుతారా? లోకేష్ గారు కొత్తగా ఏదో పెడతారని చెప్పి ఆయనకి ఏదో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని అంటున్నారు. అలాగే ఆయన కొత్తగా ఇంకో 6 సూత్రాలు తీసుకొస్తారంట. పేదరిక నిర్మూలన, స్త్రీశక్తి, కార్యకర్త అధినేత, అన్నదాతకు అండ, ఉన్నత స్థాయికి తెలుగు యువత, తెలుగు జాతి ఖ్యాతి పేర్లతో వాటిని రూపొందించినట్టు తెలిసిందని ఓ పత్రిక కథనాన్ని ఇచ్చింది. కృష్ణరాజు గారు చెప్పండి, లోకేష్ గారికి హైప్ కోసమేనా ఈసారి కడప? ఒకవైపు ఏమో రాజశేఖర రెడ్డి గారి మీద కక్ష తీర్చుకున్నట్లు వ్యవహరించడం, రెండో వైపు ఏమో లోకేష్ హైప్. సో వీటి మీద మీ విశ్లేషణ చెప్పండి. మరి కడప మహానాడుకు సంబంధించి ఒకటని చెప్పండి, దీన్ని మనం మహాగోడు సమావేశాలని చెప్పి అనుకోవచ్చండి. ఎందుకు మహాగోడు అనవలసి వస్తుందంటే
ఈ పార్టీని పెట్టిన వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు, ఆయన మానసికంగా కుంగిపోతూ విలపిస్తూ తన గోడును చెప్పుకుంటే ఆ గోడును ఎవరికీ వినిపించకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు నిజానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కాదు, వ్యవస్థాపక అధ్యక్షుడు కాదు ఆయన. అలాగే ఈ పార్టీని ఎవరైతే ఏర్పాటు చేశారో ఆ పార్టీని బహిష్కరించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎన్టీ రామారావు గారు ఎంత గోడు వెళ్ళబోసుకున్నప్పటికీ కూడా ఆ గోడు అనేది ఈ తెలుగు ఆ తర్వాత వచ్చిన ఎమర్జీ అయిన ఈ నాయకుల హోర్లు అంటే అబద్ధ ప్రచార హోర్లు మొత్తం కొట్టుకుపోయింది. ఇది ఒక అంశం అండి. రెండోది, నారావారి ఫ్యామిలీ అలాగే నందమూరి వారి ఫ్యామిలీ. ఇక్కడ జరిగిందంటే నారావారి ఫ్యామిలీ విజయవంతంగా నందమూరి ఫ్యామిలీని రాజకీయాల్లో అణచివేసిందని చెప్పి మనం భావించాలండి. ఎలాగంటారా మీరు? ఎన్టీ రామారావు గారిని మన అందరికి తెలిసిందే. బాలకృష్ణకి ఏమిటండి, ఆయన పద్మభూషణుడు, 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఆయన. కాదు, ఆడపిల్లల పట్ల అనుచితంగా మాట్లాడినందుకు గాను ఘనంగా ఇచ్చారనమాట. అదే నాకు ఆశ్చర్యం వస్తుంది. మోడీ గారు కూడా ఈ స్థాయిలో మామూలు రాజకీయాలు చేస్తాడు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడిగా ఉండవలసిన ఆయన ఈ రకంగా ఎట్లా చేశారనేది అర్థం కాదు. ఇక్కడ మనం విషయం ఏంటి సార్, ఇక్కడ నేను చెప్పేది నందమూరి ఫ్యామిలీ నారావారి ఫ్యామిలీకి వచ్చేటప్పటికి నందమూరి ఫ్యామిలీలో అంత రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి, ప్రజాదరణ వ్యక్తి ఉన్నప్పుడు ఆయన్ని కాదని చెప్పి లోకేష్ ని వారసుడిగా ప్రకటించే ప్రయత్నం చేయటం ఏమిటి? ఆయనను వర్కింగ్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కి చేసే అవకాశం అని చెప్పి అంటున్నారు. మీరు కౌంటర్ చేసుకోవచ్చు, బహుశా ఇప్పుడు జరగకపోవచ్చు కూడా అది. అయితే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వివక్ష ఇది నందమూరి ఫ్యామిలీ మీద చూపిస్తున్నారు? సరే, ఇవన్నీ పక్కన పెడదామండి. ఈ మహానాడుకు సంబంధించి ఏమి సాధించారని చెప్పి వీరు ఇంత గొప్ప సంబరాలు చేసుకుంటున్నారండి. నిజానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి, కుల రాజకీయాలు పెరిగిపోయాయి. రాష్ట్రం ఒక రకంగా విడిపోవటానికి చంద్రబాబు నాయుడు అనుసరించిన 2 కళ సిద్ధాంతం, అలాగే హైదరాబాద్ ని కేవలం అభివృద్ధి చేసి మిగతా విస్మరించడం, ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి ఈ తెలుగుదేశం పార్టీ కారణమైంది. ఇలాగే ఎట్లా చేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వలన ఈ రాష్ట్రం మేలు పొందలేదు, కానీ ఈ రాష్ట్రం వలన తెలుగుదేశం పార్టీ మేలు పొందింది. ఇటువంటి నేపథ్యంలో వీరు సంబరాలు చేసుకుంటామని చెప్పి అన్నారు, లోకేష్కి ఇస్తామని చెప్పి అన్నారు. సరే, లోకేష్ కున్న అర్హత ఏమిటంటే ఈ నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం కాబట్టి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కింద స్థాయి నాయకుల నుంచి సీనియర్ నాయకుల వరకు కూడా ఈ వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. నిన్న అశోక్ గజపతి రాజు గారు పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఆయన ఉంటారంటే ఈ పార్టీ భవిష్యత్ అంతా కూడా నారా లోకేష్ మీదే ఆధారపడి ఉందంటే ఆయన చెప్తున్నాడు. ఆయన మీ మీద ఆధారపడలేదా? మీకెవరికి అర్హత లేవా? మీకంత శక్తిహీనులా? పార్టీ నడిపే శక్తి మీ దగ్గర ఎవరి దగ్గర లేదా? అంటే ఏంటంటే ఒక ప్రహాసనాన్ని నడుపుతున్నారు. ఇది హెరిడిటరీ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా పార్టీ మీద రుద్దుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూస్తామంటే ఇది మహా గోడు అనే మాట ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉంటుంది బహుశా ఈ పార్టీకి కేసరి గారు. రైట్. అంటే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఆయా రాష్ట్రాలకు వెళ్ళి కుటుంబ రాజకీయాలు అది ఇదని తిడతా ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం వీళ్ళు బుధానేసి మోస్తుంటారు. వాళ్ళ ఇంటికి పిలిచి మరి ఆహ్వానించి విందులు కూడా ఇస్తుంటారు ప్రధాన స్థాయిలో. మరి అక్కడ కుటుంబ రాజకీయాలు కనపడవో ఏం పడవో మరి. ఇక సత్యనారాయణ గారు విజయనగరం నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం. సంక్షిప్తంగా వినపడుతుందండి? వినపడుతుందా? వినపడతాను, చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీని బ్లాక్ మెయిల్ చేసే సంగతి పక్కన పెడుతుంది. అవును, ఈ షో కాల్డ్ పెద్ద మనుషులందరూ ఏమైపోయారండి? లేనిపోని పెద్దరికం నెత్తి వేసుకున్న చిరంజీవి కానీ. అవును, ఇప్పుడు బెదిరింపుల ద్వారా ఆయన పరువే పోయింది కదా. చివరికి దిల్ రాజు అంతా బయటకు వచ్చి చెప్పిన మాటలు ఉంటే పవన్ కళ్యాణ్ గారే అట్లా బెదిరించడం కూడా అధికార దుర్వినియోగం చేసి కూడా పరువు పోగొట్టుకున్నట్టు కదా. మళ్ళీ చాలదన్నట్టు అక్కడ తమిళనాడు వెళ్ళి స్టాలిన్ని
నువ్వు తండ్రిని సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్తున్నావు అన్నారంటే ఇది జమిలీ ఎన్నికల మీద. ఈ ఎవరో సోషల్ మీడియాలో ఎవరో పెడితే విన్నాను ఆశ్చర్యంగా. అసలు మీరు మొదలుపెట్టింది అక్కడ మీ తండ్రి కమ్యూనిస్ట్ అయితే నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు కమ్యూనిస్టు అన్నావు, బీఎస్పీ అన్నావు, ఇవన్నీ అన్నావు. ఇప్పుడు తమిళనాడులో కూడా ఈయన ఈ రకంగా ఏదో బీజేపీ వాళ్ళకి ఏజెంట్గా పనిచేస్తున్నాడు అనేది వీళ్ళ కొందరు అనుమానం. సరే, ఆయన ఇష్టం అనుకోండి. రైట్, మీరు అన్నట్టు బెదిరించి పరువు పోగొట్టుకోవడం కూడా అధికార దుర్వినియోగం కిందే వస్తుంది. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. సార్, ఒక తెలంగాణ వాసినది కూడా నేను ఆంధ్రప్రదేశ్ లో మేము రెగ్యులర్ గా మీ షో చూస్తుంటానండి. అయితే ఆ యొక్క కేసులు ఏంటి సార్, మంచి లీడర్లను లోపలేయడం, ఇమీడియట్లీ 14 రోజుల కస్టడీ ఇచ్చేయడం, రిమాండ్ ఇచ్చేయడం. అంటే గతంలో అయితే రిమాండ్ ఇస్తారో ఎవరో అనే టెన్షన్ కూడా ఉండేది. అసలు ఇప్పుడు అసలు ఏం లేదు, ఆటోమేటిక్ ఇచ్చేస్తున్నారు. మరి ఇంకొకటి సార్, అదే చంద్రబాబు గారి కేసులో మరి ఆయన నాకు మెడికల్ తలనొప్పి, కాళ్ళ నొప్పి, నడుముల నొప్పి, గుండె నొప్పి అని పెట్టి ఇప్పుడు అది కూడా ప్రైవేట్ ఆసుపత్రి ఇచ్చిన రిపోర్ట్. అది కుర్చీ మీద కూర్చున్నాడు కదా, ఇప్పుడు దాన్ని మనం కోట్లేసి దాన్ని మనం ఆ గొడవలోకి మనం వెళ్దాం కానీ. రైట్, అవన్నీ అప్పుడు ఏం జరిగినాయో అందరికీ తెలుసు ఆ సినిమా. దానివల్ల అటువంటి వాటి వల్ల న్యాయ వ్యవస్థ మీద సామాన్యుల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం అయితే ఉంది. శివశంకర్ గారు చెప్పండి, లోకేష్ హైప్ కోసం జరుగుతుందా లేక ఇంకేదన్నా? నా పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ కూడా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించినట్లు, అధికార దుర్వినియోగం చేశారా? దిల్ రాజు గారు నిన్న చెప్పిన విషయాలతోటి ఆయన పరువు పోయినట్లేనా? ఏమిటి మీ కామెంట్? ఈ రెండింటి మీద మాట్లాడండి, తర్వాత కృష్ణరాజు గారు ఫైనల్గా మాట్లాడతారు. సార్, ఒకటి సార్, ఇప్పుడు లోకేష్ గారు ఈ మహానాడు వచ్చేసి కేవలము ఆ వ్యక్తిని ప్రమోట్ చేయడానికే, ఎలివేట్ చేయడానికే ఇది పెట్టినటువంటిది సమావేశము. సో అందులో మీరు అన్నట్టు పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది సీనియర్లు ఉన్నా, కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ లాంటి పిలవకపోయినా వీళ్ళందరినీ కూడా కాదని చెప్పిచ్చేసి కేవలం లోకేష్ 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 భజన చేయడానికి ఇదంతా జరుగుతోంది. సూపర్ 6 గురించి దానికి ప్రస్తావన ఉండదు. సూపర్ 6 బదులు లోకేష్ గారు కొత్త సూపర్ 6 6 సూత్రాలంట, 6 సూత్రాలకి చైర్మన్ అవుతారంట ఆయన. కార్యకర్తల సంక్షేమం ఇది. కార్యకర్తలు అంటే ఈ రోజు వాళ్ళు ఎన్నుకునింది కార్యకర్తల కోసం కాదు కదా, ప్రజల కోసం కదా, ప్రజల బాగోగులు చూడడానికి కదా. మీరు ఇచ్చినటువంటి హామీ కార్యకర్తలకు సూపర్ 6 ఇస్తామన్నారా లేకపోతే ప్రజలకన్నారా? కనీసం మీ కార్యకర్తలకైనా ఇచ్చుకోండి. అదేదో ఆ సూపర్ 6 పథకాలు మీ కార్యకర్తలకన్నా అమలు చేయండి, వాళ్ళన్నా బాగుపడతారు కదా. ఇటు ప్రజలకు చేసేది ఏం లేదు. ఆడబిడ్డలకని ఆడవాళ్ళకి మోసం చేశారు, ముసలి వాళ్ళకి మోసం చేశారు, రైతులకు మోసం చేశారు. ఈ రోజు 1 సంవత్సరం సక్సెస్ఫుల్ గా అందరికి ఎగ్గొట్టేశారు. 1 సంవత్సరము అందరికి మొత్తం ఎదుర్కొట్టేశారు. కానీ అప్పులు చేసేసి మొత్తం కమిషన్ల రూపంలో దండుకుంటున్నారు. ఇది ఆయన మన కృష్ణరాజు గారు చెప్పినట్టు అది మహాగోడ, మహాసోద, ఏదో పెట్టుకొని ఆ సోదంతా కూడా 3 రోజులు ఆ ఎల్లో భజన చేసుకుంటా అతను కీర్తించుకోవడానికే జరుగుతుంది. కానీ ప్రజలకు 1 పైసా లేదు. ప్రభుత్వ అధికారులందరూ మీరు చెప్పినట్లు ఈ యొక్క వాళ్ళ యొక్క సేవలో ప్రభుత్వ కార్యక్రమం అయినట్లు విఆర్ఓలు వచ్చేసి అదికట్టడము, ఎంఆర్ఓలు తినడము, జాయింట్ కలెక్టర్ స్థాయి వ్యక్తులు పాపము ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళేసి వాళ్ళకి ఏర్పాట్లు చేయడానికి, అయ్యా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక మీ హోటల్ ఉందా, లేకపోతే మీకు ఏమన్నా 4 రూములు ఉన్నాయా, ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళండి అనేసి జాయింట్ కలెక్టర్ అనేటువంటి స్థాయి వ్యక్తులు మైదుకూరు లాంటి ప్రదేశాల్లో తిరుగుతూ వాళ్ళకు బస చేయడానికి, వసతి కోసము ఎట్లా తిరుగుతున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి అప్పచెప్పారు అంటే ఇది స్వామి పూజ అంటారా లేకపోతే ఆర్డర్స్ అంటారా? అంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సార్ ప్రభుత్వానికి పార్టీకి సంబంధం ఉండదు. ఏ కార్యక్రమం అయినా కూడా పార్టీ కార్యక్రమం అయినా పార్టీ వ్యక్తులు వెళ్ళినా కూడా ఉంటది. అధికార దుర్వినియోగం ఉండదు. అధికార దుర్వినియోగానికి అంటే పూర్తిగా అధికారులు అనేవి వాళ్ళ సేవలో ఉంటారు. డబ్బులు కూడాను పార్టీ డబ్బులు, ప్రభుత్వ డబ్బులు ఒకటే, ప్రభుత్వమే పార్టీ డబ్బులు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఖర్చులంతా కూడాను. పవన్ కళ్యాణ్ గారు నేను దిల్రాజు గారు చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమిటి, ఆయన పరువు నిలబడినట్లా, బెదిరించినట్లా, అధికార దుర్వినియోగమా కాదా, మీకేమనిపించింది? సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సింహాచలంలో ఇంతమంది చనిపోయినా, లేకపోతే రైతులు ఇంత గోడైనా, చిన్న పిల్లలు కడప జిల్లాలో అందుకు అత్యాచారాలు, రేపులు జరిగేసి పసికందువులు అయినా కూడా నోరు ఇప్పదు. ఆయన సినిమా వీరమల్లు వస్తుందంట, వీరమల్లుకి ఏదో సినిమా సంఘాలంతా కూడాను థియేటర్లు ఏదో బంద్ చేయాలనుకున్నారంట. ఇమ్మీడియట్ గా ఉపయోగం వచ్చేసింది. అధికారం ఉంది కదా చేతిలో. అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడని వ్యక్తి, గొంతు లేవలేని వ్యక్తి ఈ యొక్క తన సినిమాకి ఎక్కడ ప్రమోషన్ కు, తన సినిమాకు ఖర్చులు, తనకు సినిమాకు రాబడి తగ్గుతున్న ఉద్దేశంతో ఒక పై గలగలలో మాట్లాడుతూ వచ్చారు. ఇదే వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కలిసేసి వాళ్ళు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఏం సంబంధము, ఎందుకు కలవాలి, మిమ్మల్ని ఎందుకు కలవాలి అనేటువంటి వ్యక్తి ఈ రోజు 4 మర్తేసి ఈ రోజు ప్రభుత్వంతో ఒక్కరు కూడా వచ్చి కలిశారా
అనేటువంటిది మాట్లాడుతా ఉన్నారు. కనీసం అంటే కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే జనసేన అధినేత, జనసేనకు సంబంధించిన ఆయన ఎవరు సత్యనారాయణ గారే చెప్పారట. అదే ఇప్పుడు ఆ నలుగురని చెప్పించేసి ఎవరినో కార్నర్ చేయడానికి దిల్ రాజుని వాళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేశారు. అదే ఆ రోజు దిల్ రాజు కూర్చోండి సినిమా ఫంక్షన్ లో మీరు రెడ్డి కదా, మీ రెడ్లు తేల్చుకోండి అని చెప్పిన వ్యక్తి ఈ రోజు సురేష్ బాబు వీళ్ళందరూ కూడా థియేటర్లు ఉన్నాయి కదా, అల్లు అరవిందలంతా ఇదే వ్యక్తి అనొచ్చు కదా చంద్రబాబు, మీ చౌదరి తేల్చుకోండి అయ్యా, మా కాపు తేల్చుకుందాం అనేటువంటి ఎందుకని లేదు? ఆ రోజు అంత సర్కాస్టెడ్ గా, అంత ఫ్రస్ట్రేషన్ గా ఒక సామాజిక వర్గాన్ని అవగాహన చేస్తూ మీరెడ్డి అని ప్రభుత్వ అది పబ్లిక్ గా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఏమైంది? ఇంకోటి దిల్ రాజు గారు వచ్చి చక్కగా చెప్పారు, అరే బాబు నాకుండే థియేటర్లు తక్కువరా, మీరు బెదిరింపు ధోరణిలో ఏం చేసినా కూడాను మీ జనసేన ఆయనే సత్యనారాయణనే, మీ వాళ్ళ చేతిలోనే థియేటర్లు ఉన్నాయి, ఆయనే బంద్ చేద్దామన్నారంటే కిక్కురమని లేదు, పరువే బాయ్ మొత్తం అంతా కూడాను. ఏదో అంత ఇంత పరువు పోయింది పూర్తిగా. ఇప్పుడు ఆ జనసేన సత్యనారాయణ సస్పెండ్ చేసింది లేదు, సత్యనారాయణ పిలిచింది లేదు, దాని గురించి ఖండించింది లేదు, ఇప్పుడు ఏమీ లేదు. అల్లు అరవింద్ వచ్చాడు, నాకుండేది 6 థియేటర్లపై 60-30 థియేటర్లు నాకేమీ లేవు, నాకేం సంబంధము, ప్రభుత్వం అది కాదంటున్నారు కదా, ఆ ప్రభుత్వము ఉంటేనే ప్రభుత్వ జోక్యం ఉంటేనే. మొత్తం మీద అల్లు అరవింద్ అయితే భయపెట్టి మొత్తం మీద ఆయనకు అనుకూలంగా స్టేట్మెంట్ అయితే ఇప్పించుకున్నట్టున్నారు. అయితే ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈయనకే ఇబ్బందిగా. అల్లు అరవింద్ ఒకటి చెప్పాడు సార్, ప్రభుత్వానికి సంబంధం ఉంది కదా అన్నప్పుడు ఈయన అల్లు అరవింద్ కూడా గతంలో కూడా ప్రభుత్వానికి సంబంధం ఉంటేనే జగన్ గారిని కలిశాము, బుద్ధి లేనోడా అని సమాధానం చెప్పినట్టు ప్రభుత్వానికి సంబంధం ఉంటుందని స్పెసిఫిక్ గా చెప్పారు. ఓకే, కృష్ణరాజు గారు చెప్పండి, ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మొత్తంలో హరిహరమల్లు ప్రచారం కోసం చేశాడా, లేక జనం దానికి ఎఫెక్ట్ పడద్దని భయంతో చేశాడా, లేకపోతే వీళ్ళందరినీ బెదిరించి తన దారిలో తెచ్చుకోవాలని చూశాడా, ఏమిటి? మొత్తం మీద దిల్ రాజు గారు చెప్పిన దాని తర్వాత జనసేన వాళ్ళే చేశారు బాబు ఈ బంద్ కాలని చెప్పిన తర్వాత ఈయన పరువు పోయినట్లా కాదా? కేసర్ గారు, హరిహర వీర మల్లు ఒక ముల్లులా మారి అది చివరికి పవన్ కే గుచ్చుకుందండి. పవన్ కళ్యాణ్ తన పరువులు తానే పోగొట్టుకున్నారు. మూడోది దిల్ రాజు వచ్చి పవన్ కళ్యాణ్ పరువు తీశారు. నాలుగోది పేరేంటండి, మనం ఇప్పుడు ఇంకొక ఆయన అల్లు అరవింద్, ఆయన ఇంకొక అల్లు అరవింద్ అది సరే మన చిరంజీవి గారి బావమర్ది అల్లు అరవింద్ గారు, ఆయన వచ్చి మొన్న బాబు నువ్వు ప్రభుత్వంతో నువ్వు ఎప్పుడు మమేకమై ఉంటాం, మేము నువ్వే మాట మార్చావని చెప్పి ఆయన గుర్తు చేశారు. అల్టిమేట్ గా ఏంటంటే ఈ ప్రహాసనంలో పవన్ కళ్యాణ్ తన పరువును పూర్తిగా తానే పోగొట్టుకున్నారు. ఎలాగంటే సార్ మీకు ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా దీనికి సంబంధించి గతంలో మేము మా ప్రైవేట్ పెట్టుబడులతో మీ సినిమాలు తీస్తే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి చాలా తీవ్రంగా ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఈ రోజున అదంతా మర్చిపోయి ఏంటి మీరు మమ్మల్ని పట్టించుకోవాలి, మీ ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి చెప్పడం. రెండోది, అసలు ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడంటే మీకు జరిగింది ఏప్రిల్ 19వ తేదీన జనసేన నాయకుడు సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశంలో మాట్లాడుతూ మేము థియేటర్లు బంద్ చేస్తామని చెప్పి ఆయన ప్రకటిస్తే ఆ విషయం తెలుసుకోకుండా ఈ నలుగురే చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ అపోహలకు పోయి తన పరువు పోగొట్టుకుని ఆ నలుగురి మీద నిందలు వేసే ప్రయత్నంలో ఆయన అబాసు పాలయ్యారు. పైగా ఆయన ఆ శాఖ మంత్రి కూడా కాదు కదా, తన పార్టీ తన దగ్గర ఉండొచ్చు, కానీ ఈయనే మొత్తం ప్రకటన జారీ అయ్యేటువంటి ఎప్పుడైనా చూసాము మనం గతంలో. ఏంటంటే అసలు ఈ అంతా కూడా ఇక్కడ జరిగిపోయింది ఇక్కడ అని చెప్పి దీని మీద అంట ఏదో ముఖ్య కార్యదర్శి స్థాయితో విచారణ జరిపిస్తారంటండి. అంటే రెడ్ బుక్ తెలంగాణ వాళ్ళ మీద కూడా ప్రయోగిస్తారేమో. లోకేష్ గారు రెడ్ బుక్ అద్దె తీసుకుని అరువు తీసుకుని దిల్ రాజు మీద, దగ్గుబాటి సురేష్ మీద, అల్లు అరవింద్ మీద, ఇటువంటి వాళ్ళ మీద కూడా ప్రయోగిస్తారని. అందుకే వీళ్ళు అల్లు అరవింద్ అయితే భయపడే మాట్లాడినట్లుగా అనిపించింది. ఈ గోల్ మనకెందుకు, ఇప్పటికే పెద్ద సమస్య అయిపోయింది అని ఆయన భయపడి మాట్లాడినట్లుగా కొంత ఏమో తెలియకుండా. ఇక్కడ అసలు లేని అంశం మీద విచారణ జరిపిస్తాను అని చెప్పి కందుల దుర్గేష్ గారు చెప్పటం, అది కూడా ఎవరితోనండి, హోంశాఖ కార్యదర్శితో విచారణ జరిపిస్తాండి. ఇక్కడ ఏం జరిగింది చెప్పి విచారణ జరిపిస్తారు మీరు? విచారణ జరిపిస్తే మీరు బంధుకూడదని ఎక్కడ సిద్ధాంతం ఉందా, రూల్ ఉందా? సమస్య సమ్మెలు చేసేవాళ్ళు ఎన్ని రకాల ఎన్నికలప్పుడు సమ్మెలు చేసేవాళ్ళు కూడా ఉంటారు అక్కడ. అది అంటే ఇప్పుడు ఈ విచారణ మీరు ఎవరి మీద చేస్తారు అక్కడ? జనసేన పార్టీకి చెందిన తూర్పుగోదావరి జిల్లా నాయకుడు సత్యనారాయణ చేయాలి మీరు. అంటే ఎందుకు వీళ్ళు అసలు విషయాలను పక్కన పెట్టి ఈ పనికిమాలిన విషయాల మీద సమయాన్ని
వెచ్చిస్తున్నారు. ఇంకొక పాయింట్ చెప్పండి. అసలు మంత్రిగా ఉండి ఈ రకంగా ఫుల్ స్కేల్ షూటింగ్లో పాల్గొంటే మంచిదని ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు 2 సినిమాలు తీశాడు. అప్పుడు ఆయన తీవ్రమైన విమర్శలకు గురయ్యాడు. విశేషం ఏంటంటే మీరు పరిశీలిస్తే అధికారంలో ఉన్నప్పుడు నటించిన సినిమాలు ఎన్టీ రామారావుకి ఫెయిల్ అయినాయి. అపోజిషన్లో ఉన్నప్పుడు నటించిన మేజర్ చంద్రకాంత్ సూపర్ హిట్ అయింది. అట్లా ఈ భయం కూడా ఏమన్నా ఈయనకి ఉందా? ఈ అధికారంలో ఉన్నప్పుడు ఈ సినిమాలు ఒప్పుకుని ఇప్పుడు అచ్చంగా సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నాడంట కదా. అదే సార్, సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ కొద్ది గంటల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉంటూ మిగతా సమయం అంతా కూడా ప్రత్యేక ఫ్లైట్లలో సినిమా షూటింగ్ ప్రాంతాలకు వెళ్ళి ఆయన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు సమంజసం అండి? అది మీరు రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్న కాక మొన్న ఒక మూడు సంవత్సరాల బాలికని దారుణంగా రేపు చేసి చంపేశారు. అటువంటి వాటి మీద మీరు స్పందించడం మానేశారు. మానేసి మీ సొంత సినిమా కూడా కాదు, అది మీరు నటిస్తున్న సినిమా. రైట్. 5 ఏళ్లుగా పెండింగ్ పెట్టి ఆ నిర్మాతలు కొంప మునిగిందని వాళ్ళకి కోట్ల అప్పులు వడ్డీలంట. అది మళ్ళీ అది వేరే రైట్. చివరిగా ఒక మాట చెప్పనా, కంప్లీట్ చేయండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమాలంతా కూడా వచ్చి కలవాలి కదా, బాధ్యత లేదు అంటున్నారు కదా. తన ఇంట్లోనే 4 హీరోలు ఉన్నారు సార్. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్, వీళ్ళందరూ వచ్చి కలిశారా సార్? ఆయన అందరినీ తీసుకెళ్లి చంద్రబాబు గారి దగ్గర చూసారా మా బలగం అని చెప్పి కలవాలి కదా. అంటే ఆయన మిగతా వాళ్ళు అడిగినప్పుడు తన ఇంట్లో వాళ్ళే పాటించలేదు కదా, వాళ్ళ అన్న కూతురు ఉంది, అందరూ ఉన్నారు. ఓకే అండి. కృష్ణరాజు గారు, శివశంకర్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.